ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవి తెచ్చావేంటి? ఏ నాకు పుల్ ఐస్ కావాలి. పుల్ ఐసా? అవును, ఇవి వెనక్కిచ్చి అవి తీసుకునిరా. కార్లో కూర్చొని తిందామా? అక్కడ కూర్చొని తిందాం. ఈ పుల్ ఐస్ చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది మామా? నథింగ్. బాగా గుర్తు చేసుకో. ఈ పుల్ ఐస్ కి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. రియలీ? నాకేం గుర్తు రావట్లేదే. మన మొదటి పరిచయంలో ఈ పుల్ ఐస్ తిన్నాం మామా. మొదటి పరిచయంలోనా? మీరు కూడా తీసుకోండి. తీసుకోండి తీసుకోండి. యా, గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు అమ్మవారి గెటప్లో ఉన్నావు. ఆ రోజే నువ్వు నా మెళ్ళో దండ వేశావు. నీకు మంచి భార్య రావాలని నేను దీవించాను. అమ్మవారి గెటప్లో నేను ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మవారి లాంటి అమ్మాయే మీకు దొరుకుతుంది. నీకన్నీ భలే గుర్తున్నాయి సీత. నువ్వే నా భార్యగా వస్తావని ఆ రోజు నేను అనుకోలేదు. నాకెందుకో ఆ రోజే అనిపించింది. ఏమనిపించింది? ఈ పుల్ల ఐసే నా మొగుడిగా వస్తాడు అని. ఏయ్, నిన్ను వద్దులు మామ, ఎవరైనా చూస్తారు. లేకపోతే నన్నే పుల్లైస్ అంటావా? అయ్యో, ఏం చేయను మరి? నిన్ను చూస్తే పుల్లైసే గుర్తొస్తుంది. పుల్లైస్ని చూసినా నువ్వే గుర్తొస్తావు. నన్ను గుర్తు పెట్టుకోవడానికి వేరే ఏం దొరకలేదా నీకు? మామా, ఏంటి? ఐసుని ఇంకోలా కూడా తోడవచ్చు. ఎలా? ఇలా. ఏంటి మామా ఇది? మనం ఆరు బయట ఉన్నాం. బెడ్రూమ్లో అయినా బయట అయినా మనం భార్యాభర్తలమే. నువ్వు రామ్ భార్యాభర్తలుగా అన్ని విషయాల్లో కలిసుండాలని నా ఉద్దేశం. సీతలేందే నేను బతకలేను అని రామ్ కనిపించేంతగా నువ్వు రామ్ని మచ్చిక చేసుకోవాలి. అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే మామా. పడక గదిలోనైనా ఈ ప్రకృతిలోనైనా మనం భార్యాభర్తలమే. అయితే నిన్నిక్కడే ముద్దు పెట్టుకోనా? సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.